ముందు ఇచ్చింది కూడా దానికి కూడా ఏం పరిష్కారం చెప్పట్లేదు, ఏమి లేదు, అయ్యలేదు, అమ్మలేదు. కొంచెం కలెక్టర్ గారికి నమస్తే చెప్పండి మొదట. మేడం, కలెక్టర్ గారికి నమస్తే. మేము అర్జీ రాసుకున్నాము మేడం. అర్జీ కొంచెం లేట్గా రాశాడు ఆయన. రాసేటప్పుడు ఎత్తుకొస్తే వాళ్ళు మీ టైం అయిపోయింది, వాళ్ళకి ఇచ్చి పొమ్మన్నారు. మాకు రసీదు కూడా ఇవ్వలేదు మేడం. ఎప్పుడు ఉద్ది ఏ టైం అనేది రసీదు మాకు ఫోన్కి వస్తుంది అన్నారు. ఫోన్ రాకపోతే ఏం చేయమంటారంటే వచ్చి కనుక్కోండి అన్నారు. అంతవరకే చెప్పారు కానీ మాకు ఇంకే విషయం ఏం చెప్పలేదు. మరి మీకు పోర్టల్కి వెళ్ళి కనుక్కోమన్నారు, మీకు చదువు రాదని చెప్తే ఏమని చెప్పారు అయ్యా? చదువు రాకపోతే మీరు ఎవరికన్నా చూపించుకోమన్నాను. మీకు ఎన్ని రోజులు గ్రీవెన్సీ టైం ఇచ్చారు, ఖచ్చితంగా చెప్పారా, రాశారా? టైం చెప్పలేదు. రసీదు మీద రాశారా? రసీదు కూడా ఇవ్వలేదు. మరి రసీదు రాయకుండా దాని మీద టైం చెప్పకుండా మనుషుల్ని అలాగా టెన్షన్లో పెట్టేసేస్తే ఏంటంటారు మీ పరిస్థితి? మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒత్తిడిగా ఉంటుందా? మరి మీకు రసీదు ఇవ్వకపోతే మరి మీరు రెండోసారి రావాలి అని చెప్పనంటే ఏంటి మీ పరిస్థితి? మీరు ఏమనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏంటి? మరి కలెక్టర్ ఆఫీస్ పనితీరు మీద మీ ఫీలింగ్ ఏంటి? మరి మీ అధికారులు మరి ఇక్కడ మీరు రెడ్రసాలు ఇక్కడ మీ అర్జీ తీసుకున్న అధికారులు కానీ మీకు ఈ ప్రతి స్టెప్లో ఎవరెవరైతే అధికారులు మీకు చేశారో వాళ్ళందరి స్పందన ఎలా ఉంది? మీతో బిహేవియర్ ఎలా ఉంది? ఈగోయిస్టిక్గా ఉందా? రిసీవ్ చేసుకుంటున్నారా? ప్రేమగా, జాలిగా, దయగా రిసీవ్ చేసుకుంటున్నారా? ఈగోయిస్టిక్గా మాట్లాడుతున్నారా? మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు గ్రీనెస్ టైం అయిపోయింది, మీరు బయటికి రేపోండి అని అంటున్నారు. మీకు ఏదన్నా అర్థమయ్యేటట్టుగా విషయం మాట్లాడుతున్నారా? కొట్టే మాట్లాడుతున్నారా అహంకారంగా? మాట్లాడలేదు మేడం. వెళ్ళిపోండి మీరు బయటికి, మీరు వచ్చి అప్పుడు చూసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని అంటున్నారు. ఒక చోటని కూడా చెప్పట్లేదు. మీరు ఏ ప్రాబ్లం మీద వచ్చారు? మేము దారి పనిక చేలోకి అడ్డు పడుతుంటే దాని మీద వచ్చాము. మీరు కోర్టుని అప్రోచ్ అయ్యారా? కోర్టుకు పోలేదు మేడం. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు చేయలేదు, ఆర్డీ గారిని అడిగితే ఆర్డీ గారు చేయలేదు. కలెక్టర్ గారికి ఇలాంటి విషయాలు చెప్పండి. మీరు ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని ఎన్నాళ్ళ నుంచి కలుస్తున్నారు? ఎన్ని గ్రీవెన్స్లు కలిసారు? 6 నుంచి ఇన్ని ఒక 10 సార్లు కలిసాను. ఎన్ని రసీదులు ఉన్నాయి? మా దగ్గర 3 రసీదులు ఉన్నాయి సార్. ఆర్డీఓ గారు ఏం చెప్పారు వాళ్ళు? ఎంఆర్ఓ గారు వచ్చి పరిష్కారం. పర్వాలేదు, ఏం చూపించకలేదు, మాట చాలు, చెప్పండి. ఇక్కడ బొమ్మన్నారు చేయకపోతే. ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారు మీ ఒక సమస్య మీద? 7 నెలల నుంచి తిరుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చివరిగా చెప్పండి, నా సెల్ కొంచెం తీసుకోదు. మీ అభిప్రాయం ఏంటి మరి కలెక్టర్ ఆఫీస్ పనితీరు మీద, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీ గారి మీద? మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కలెక్టర్ గారు న్యాయం చేస్తాడని పోతే చేయకపోతే మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారని చెప్పదలుచుకున్నారా? మరి చెప్పండి మీ నోట్ తోటి. మాకు హానికారం చేసేట్టుగా ఉంది, ఇబ్బంది పెట్టేట్టుగా ఉంది. మమ్మల్ని న్యాయం జరుగుతుందా జరగట్లేదా? న్యాయం జరగట్లేదా? అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఏమో బంధించట్లేదు మేడం. ఏమో అధికారులు అవినీతి మరి మిస్కాండక్ట్ వాళ్ళ క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారా లేదా? ప్రవర్తిస్తున్నారు. మరి మీరు ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు చేసిన పని అంతా చెప్తాను. అధికారుల పనితీరుపై మరి ఇలాంటి అధికారులను సస్పెండ్ చేయాలని, మరి త్వరలో సత్వర న్యాయం జరిగి చెయ్యాలని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా? చెప్తామని తెలుసుకున్నాను. నమస్తే చెప్పండి కలెక్టర్ గారికి. కలెక్టర్ గారికి నమస్తే. తమ్ముడు